జిల్లాల పెద్ద ఆఫీసర్ ఎవరంటే అందరు చెప్పేది కలెక్టర్ పేరే. ఐపీఎస్ల కాడ్ నుంచి అటెండర్ల దాకా ప్రతి ఒక్కళ్ళు సెల్యూట్ చేయాల్సిందే. అన్నిటి మీద పవర్లు ఉంటాయి కలెక్టర్కు. అసొంటి కలెక్టర్లు ఈ నడుమ గవర్నమెంట్ బల్ల మీద నజరేసిర్రు. హాస్టల్ల పోటీ తిరిగి పొలగాళ్ళ తిప్పలరుచుకుంటుర్రు. రైట్, ఇక ముందుగాల సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి మేడం ముచ్చట్లు చూద్దాం. బుజారం మాపు అంటే తెల్లారితే బేస్తారం అనంగా ఇస్నాపూర్లో ఉన్న ఆడవిల్లల గురుకుల బయలకు పోయింది మంచి షెడ్డలు అరుచుకునేందుకు. మేడం రాగానే చెల్లెళ్ళకి ఇట్లా సెల్యూట్ చేసి ఎదుర్కొన్నారు. ఇక చక్కగా వంటగదిలకే పోయింది మేడం. పప్పు దినుసులు పట్టుకొని చూసింది, బియ్యం ఎట్లున్నాయి అనేది చెకింగ్ చేసింది, నూనె ప్యాకెట్లు అసలుయేనా కాదా అనేది అరుచుకున్నది, కోడిగుడ్లు కుళ్ళిపోయినాయా మంచిగున్నాయా అనేది ఊపి చూసింది. దినం ఎటువంటి కూరగాయలు పెడుతులు అనేది అంతా మెనూ చెకింగ్ చేసింది మేడం. అటెంక ఇగో ఇటువంటి ముచ్చట్లు చెప్పింది బల్లె చదువుకునేటి చెల్లెలకు. పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, సరఫరా చేసే భోజనం, డార్మిటరీస్, వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇగడు పోతే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ సారు ఆయన కూడా అంతే పాల్వంచలున్న మొగ పొల్లగాళ్ళ గురుకులం బయలకు పోయిండు. తమ్ముళ్లతోని ముచ్చట్లు పెట్టిండు. మాపటీలింత వాళ్ళతోనే తిన్నాడు. వాళ్ళ మంచి చెడ్డలన్నీ అరుచుకున్నాడు. ఇక ఆ మాప అన్నే కునుకు తీసిండాట. ఇగో ఇట్లా ఈ నడుమ తెలంగాణలో ఉన్న కలెక్టర్లంతా బల్ల బాడబడుతున్నారు. పొల్లగాళ్ళ మంచి చెడ్డలన్నీ అరుచుకొని వస్తున్నారు. అయినా ఏదో ఒక పూట అట్ట పోయి ఇటు వచ్చినాం అన్నట్టు కాకుండా జర అప్పుడప్పుడు తీరుకున్నప్పుడు అట్లా పోయి అరుచుకొని రాలి సార్లు. అప్పుడే జర భయం కొద్దిగా పని చేస్తారు అధికారులు కూడా అని అంటున్నారు అక్కడి పబ్లిక్.